సత్యేంద్రనాథ్ బోస్ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భౌతిక శాస్త్రజ్ఞులలో ఒకరైన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన యొక్క శాస్త్రవేత్తగా చేసిన అనేక అభివృద్ధులు, ముఖ్యంగా బోస్-ఐన్స్టైన్ గణాంకాలు మరియు బోస్-ఐన్స్టైన్ కండెన్సేట్ యొక్క సిద్ధాంతం గురించి చేసిన పరిశోధనలు సమకాలీన శాస్త్రవేత్తలకు అనేక మార్గదర్శకాలను అందించాయి. ప్రారంభ జీవితం మరియు విద్య. జననం 1894 జనవరి 1 కలకత్తా. విద్యాభ్యాసం. బోస్ క్షేత్ర విద్యలో అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థిగా పరిగణించబడ్డారు. ఆయన ప్రెసిడెన్సీ కాలేజీ కలకత్తా నుండి ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. ఆ తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆయన అభ్యసనాన్ని పూర్తి చేశారు. శాస్త్రవేత్తగా చేసిన కృషి. బోస్-ఐన్స్టైన్ గణాంకాలు. 1924లో బోస్ ఒక శాస్త్రపత్రం ఎల్బర్ట్ ఐన్స్టైన్కు పంపించారు. ఈ పత్రంలో ఫోటాన్ గణాంకాలు అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఈ సిద్ధాంతం బోస్-ఐన్స్టైన్ గణాంకాలు, బోస్-ఐన్స్టైన్ స్టాటిస్టిక్స్ అని ప్రసిద్ధయింది. దీని ప్రకారం కొన్ని కణాలు, బోసాన్లు, ఒకే క్వాంటం స్థితిలో ఒకే సమయానికి ఉంచబడతాన్ని చెప్పబడింది. బోస్-ఐన్స్టైన్ కండెన్సేట్. ఈ గణాంకాలు బోస్-ఐన్స్టైన్ కండెన్సేట్ అనే ధృవీకరణను నిర్ధారించాయి. అయితే ఈ సిద్ధాంతం 1995లో అతి తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆణవాలను కూల్చడం ద్వారా ప్రత్యక్షంగా చూడబడింది. ఐన్స్టీన్తో సహకారం. ఐన్స్టీన్ బోస్ యొక్క కాగితం పఠించి దీనిని జర్మన్ భాషలో అనువదించాడు. ఈ సహకారం బోస్ను అంతర్జాతీయ గుర్తింపును తెచ్చింది. వారు కలిసి బోసాన్లు అనే కణాల సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. బోస్ యొక్క కిరణ విద్యా సిద్ధాంతం. బోస్ ప్లాంక్ యొక్క శావక కాంతి నియమను గణాంక గణనలతో విశ్లేషించారు. దీనిని బోస్-ప్లాంక్ యొక్క శావక కాంతి సిద్ధాంతం అని పిలబడింది. వారసత్వం మరియు గౌరవాలు. బోస్ భారతదేశంలో శాస్త్ర పరిశోధనలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన ఢాకా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్గా పనిచేసినప్పుడు అనేక మంది ప్రముఖ శాస్త్రవేత్తలను శిక్షణ ఇచ్చారు. ఆయనకు పద్మభూషణ్ 1954 వంటి అనేక అవార్డులు అందాయి. వ్యక్తిగత జీవితం. బోస్ సాధారణ జీవన శైలిని అనుసరించారు మరియు భారతీయ సంస్కృతికి ఉన్న ఆత్మీయతను ప్రేమించారు. భౌతిక శాస్త్రం గురించి చేసిన అనేక అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా సైన్స్ పాఠశాలల్లో పరిశోధనల్లో మార్గదర్శకంగా మారాయి. మరణం. సత్యేంద్రనాథ్ బోస్ 1974 ఫిబ్రవరి 3 మరణించారు. కానీ ఆయన చేసిన శాస్త్రీయ కృషి ఇప్పటికీ అనేక శాస్త్రవేత్తలకు మార్గదర్శకం అందిస్తుంది. బోసాన్లు అనే కణాలను అభివృద్ధి చేసిన వాడిగా శాస్త్ర ప్రపంచంలో గుర్తించబడ్డాడు. ఇది ఆధునిక భౌతిక శాస్త్రంలో ప్రధానమైన స్థానాన్ని పొందింది.